ప్రియ విశ్వాసులారా, కుటుంబములుగా గృహములలో చేరినటువంటి మీకందరికీ ప్రభువు నామమున సాయంకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమపూర్వకముగా ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వమును పరిపాలిస్తున్న దేవా, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరిక శుక్రవారపు సాయంకాలమును ప్రభువా, మీ సన్నిధి నుంచి ప్రభువా మేము ఈ ఆరాధనలో నాయన మనకి ముందుకు కొనసాగుతూ ఉండగా, మీ ప్రియబిడ్డలుగా చేరి వచ్చినటువంటి ప్రియ సంఘము కుటుంబములుగా గృహములలో చేరి ఉంటుండగా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని స్తుతించుట, ఆరాధించుట, ఘనపరచుట, మీ వాక్యమును ధ్యానించుట, మీ దీవెనలు పొందుకొనుట, ఇదిగో తండ్రి అనేకుల కొరకు ప్రార్థన చేయుట, ఇవి ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రాముఖ్యమైనవిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మేమందరము చేరి ప్రభువా మీ సన్నిధిని అనుభవించుటకు సిద్ధపడుతుండగా మీ నడిపింపు మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సహాయము మా వెంట రానిమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 53వ కీర్తన. ఈ సాయంకాలమున యేసు ప్రభు వేడుదమని కీర్తన పాడుకుందాం. చివరి వచనం పాడుకుంటూ మనం యథావిధిగా క్లుప్తారాధనని ఈ ఆరాధనలో అనుసరించుదాం. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము, నీ సుదయా రసముల్క నిత్యంబో మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము, చెడ్డ కలల్ రాకుండా అడ్డగించు మీ ప్రభో. బిడ్డలము రాత్రిలో పాపము తండ్రి, ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము. శోధకుని ద్రోక్కుటకు ఫలమేమో, రాష్ట్రత్వమునమేమో పడకుండా కాపాడు. ఈ సాయం కాలమునా యేసు ప్రభో వేడెదము.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపోస్తుల విశ్వాస ప్రమాణమును అందరము కలిసి ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. ఈ దినము కొరకైన సంకీర్తనని ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా చదువుకుందాము. శుక్రవార ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠము సంకీర్తన 119వ సంకీర్తన 169వ వచనం నుంచి 176 వచనం వరకు ఈ విధంగా వ్రాయబడినది. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చెప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రం ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును కూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయము లగునుగాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను ఆజ్ఞలను మరచువాడును. ఈ వాక్యం ఇంత పర్యంతం. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ దినము కొరకైన లేఖన భాగములను చదువుకుందాము. ఈ శుక్రవార ఆరాధన కొరకు ఏర్పరచబడిన పాఠ్యభాగము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 26 వచనముల వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ప్రారంభము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి
ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానముందు దృష్టి ఉంచెను. ఈ వాక్య భాగం ఇంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన వారులారా, మనము ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నట్టుకు మన హృదయములను మన అంతరంగములను సమస్తమును సిద్ధపరచుకొని వాక్య ధ్యానము మీద కేంద్రీకరించి మనము ముందుకు కొనసాగిపోదాము. అందుకు సిద్ధపాటుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 310వ కీర్తన, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాథుండు అనే కీర్తన పల్లవి 1, 3, 5, 7, 9 వచనాలు పాడుకుందాం. ఆల్టర్నేటివ్ వర్సెస్ మనం పాడుకుందాం. పల్లవి 1, 3, 5, 7, 9 వచనాలు పాడుకుందాం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుది పోలే నిలుచున్నాడు పరికించి చూడా. నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. ఎంతసేపు నిలువబెట్టి ఏటింతురతని నా తోడెంత దయచే పిలచుచున్నాది ఇప్పుడు మిమ్ములను. నా తోడెంత దయచే పిలచుచున్నాది ఇప్పుడు మిమ్ములను. జాలి చేత తన హస్తముల చాపియున్నాడు. మిమ్ము ఆలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు. మిమ్ము
నిలచి సదయుడగుచు రొట్టు చుట్టూ సకల విధములను నిలచి సదయుడగుచు రొట్టు చుట్టూ సకల విధములను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని కుటుంబములారా, ఈ యొక్క విశేషమైన సమయములో తిరిగి మరొక శుక్రవారం సాయంకాలమున మనమందరము కూడా మన గృహాలలో చేరి ఈ రీతిగా ప్రభువును ఆరాధించుకోవడానికి, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఎంతో ఆశతో, ఆసక్తితో, భక్తితో మరి యొక్క ప్రార్థనలో, ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి దేవునికి ఇచ్చిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మన వారం వెంబడి వారము ఆదివారంలో కొద్దిమందిగా మనం కూడుకోగలుగుతున్నాము. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. మరి ఇంకా తెగులు యొక్క విషయాలు మనం వింటూ ఉన్నాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరము కూడా మనము ఆలయంలో కూర్చున్నప్పుడు మాస్క్ ధరించిన వారముగా మనం ఉందాము. అలాగే బెంచికి 2 చొప్పున ఎలాగైతే కూర్చుంటున్నారో అలాగే మనము కొనసాగుదాము. తప్పకుండా శానిటైజ్ చేయించుకోవాలి. అలాగే థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాలి. మన దినములు గడుస్తున్నప్పుడు అంతా బాగుందని మనం గబుక్కున ఫ్రీ అయితే ప్రమాదము ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ విషయాలన్నీ కూడా మరి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని చక్కగా మనం సద్వినియోగం చేసుకుందాం. మరి ఈ దినము మన ముందున్నటువంటి ఆ వాక్యంలో నుండి లేఖనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని ధ్యానంలోనికి వెళదాం. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. తలలు వంచి కండ్లు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడమైన మా తండ్రి, కృపగలిగిన మా రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరొక శుక్రవారం సాయంకాల ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలనైనా. ఇదిగో ఈ రీతిగా తండ్రి, వారం మధ్యలో కూడా మరొకసారి మా గృహములలో కుటుంబములుగా తండ్రి మేము చేరి ఈ ఆరాధనలో పాల్గొనే అవకాశాన్ని ఇస్తున్నందుకు వందనాలు. దేవా, చేరవచ్చిన మీ ప్రియబిడ్డలను ఆశీర్వదించండి. ముఖ్యంగా మీ వాక్యమును నాయన మేము వినాలని ఆశతో ఉండగా తండ్రి, మాట్లాడే దేవా మా హృదయములతో మాట్లాడండి నాయన. మా పరిస్థితులు ఎలాగున్నావో మీకు తెలుసు, మా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నావో తెలుసు, మా జీవన విధానం ఎలా ఉన్నదో మీకు తెలుసు. దేవా, మా కుటుంబములు మీకు చెందిన కుటుంబాలుగా ఉండాలని మీరు తండ్రి ఎంతో ఆశిస్తున్నారు కాబట్టి నాయన మాకు అవసరమైనటువంటి మీ వాక్యాన్ని అనుగ్రహించండి. ఈ సమయం ముందు నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగునట్లు సహాయము చేయమని యేసు క్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని వారములుగా మనము ఒక అంశమును ఫాలో అవుతూ ఉన్నాము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేటటువంటి ఈ మాట. మరి దీనిని మనము ఆధారం చేసుకొని కొన్ని కుటుంబాలను ఇప్పటి వరకు మనము ధ్యానం చేసుకున్నాము, వారిని గమనించాము. ఈ దినము మరొక కుటుంబాన్ని మనం చూడబోతున్నాము. అయితే ఈ కుటుంబము ఎప్పుడు ఉన్నారు, జీవించారు అంటే దైవజనుడై మహానాయకుడైనటువంటి యెహోషువ ఈ నినాదము ఆయన చెప్పకముందే జీవించినటువంటి కుటుంబం ఇది. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాము అని అన్నాడు. అయితే దానికి మునిపే మరి ఈ యొక్క నినాదమును వారు చెప్పకపోయినా దీనిని అనుసరించి జీవించినటువంటి ఒక కుటుంబాన్ని ఈ దినం మనం చూద్దాం. మనము చదువుకున్నటువంటి ఈ హెబ్రీ 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, మోషే యొక్క తల్లిదండ్రులను గురించి వ్రాయబడి ఉంది. మోషే పుట్టినప్పుడు అతని యొక్క తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు
ఈ కుటుంబాన్ని గురించి కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. మోషే యొక్క తల్లిదండ్రులు ఎవరు, వారి యొక్క పేర్లు ఏమిటి అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగోరినట్లయితే నిర్గమకాండము 6వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనంలో మరి వారి యొక్క పేర్లు ఈ రీతిగా లిఖించబడి ఉన్నట్లుగా మనం గమనించగలము. అమ్రాము తన మేనత్ అయిన యోకెబెదును పెండ్లి చేసుకునెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అని వ్రాయబడి ఉంది. కాబట్టి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి. అమ్రాము తండ్రి, యోకెబెదు తల్లి. అలాగే మనం నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనము చూచినప్పుడు అక్కడ మనకు మరి ఇంట్రడ్యూస్ అవుతారు. అయితే అక్కడ పేర్లు లేవు. అక్కడ ఏమైనా వ్రాయబడి ఉందంటే లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునెను అని వ్రాయబడి ఉంది. కాబట్టి వీరు లేవి గోత్రానికి చెందినటువంటి కుటుంబంగా మనం గమనించగలుగుతాము. అబ్రహాము నుండి మోషేకు ఎన్ని తరాలు ఉన్నాయి అని గనక మనము ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ప్రకారంగా, ఇక్కడ ఇవ్వబడినటువంటి క్రమం ప్రకారంగా మనం చూసినట్లయితే అబ్రహాము, అతని కుమారుడైన ఇస్సాకు, ఆ తరువాత అతని కుమారుడైనటువంటి యాకోబు, యాకోబు కుమారుడైనటువంటి లేవి, లేవి యొక్క కుమారుడైనటువంటి కహాతు, కహాతు యొక్క కుమారుడైనటువంటి అమ్రాము. కాబట్టి అబ్రహాము నుండి అమ్రాము వరకు 6 జనరేషన్స్ ఉంటే ఆ తర్వాత పుట్టినటువంటి మరి అహరోను మోషేలు 7th జనరేషన్గా ఉన్నట్లుగా మనము గమనించగలము. అమ్రాము అనేటటువంటి ఈ పదానికి చాలా చక్కటి అర్థము ఉంది. మరి ఇవ్వబడినటువంటి అర్థాలలో ఒక అర్థం ఏమిటి? అమ్రాము అంటే ఫ్రెండ్ ఆఫ్ ద మోస్ట్ హై, సర్వోన్నతుని యొక్క లేకపోతే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాని యొక్క స్నేహితుడు అనేటటువంటి ఒక చక్కని భావము ఈ పేరుకి ఇవ్వబడింది. ఇక యోకెబెదు అనే మాట అంటే ఆ తల్లి యొక్క పేరు యొక్క భావం ఏమిటంటే గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క మహిమ. ఇంకొక మాట తెలుగులో చెప్పాలి అంటే యెహోవా మహాత్మ్యము గలవాడు అనేటటువంటి చక్కని భావము ఉంది. ఎంతో మంచి పేర్లను ధరించినటువంటి వారుగా వీళ్ళు ఉన్నారు. అయితే వీరు నివసించే నాటికి అక్కడి పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే మరి అప్పటికి దాదాపు 350 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అయితే వీరి కాలం వచ్చేటప్పటికి నిర్గమకాండం 1వ అధ్యాయం ప్రకారంగా మనం చూసినట్లయితే వారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ కుటుంబము కూడా మిగిలినటువంటి ఇశ్రాయేలీల కుటుంబంలాగే కఠినమైనటువంటి దాస్యంలో ఉన్నారు. వీరు కూడా వెట్టి చాకరీలో ఉన్నారు. అలాగే అన్ని కష్ట పరిస్థితుల గుండా వారు వెళుతూ ఉన్నారు. మరి వారు ఒక పరాయి దేశంలో ఉండగా ఈ సమయానికి వారికి ఏ విధమైనటువంటి స్వేచ్ఛ లేదు, ఏ విధమైనటువంటి హక్కులు కూడా వారికి లేవు. వారు అణచివేయబడుతూ ఉన్నారు. ఇనుప మరి ఆ యొక్క యోక్ కింద వాళ్ళు ఉంటూ ఉన్నారు. దీని గురించి మనము గమనిస్తే ఆ కఠిన పరిస్థితులు ఎలాగున్నాయని మనం గనక ఒక్కసారి తెలుసుకోవాలని మనం కోరినట్లయితే 1వ అధ్యాయంలో 13-14 వచనాలు, నిర్గమకాండం 1వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆ కఠినమైనటువంటి పరిస్థితులు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకునే ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటి మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ప్రాణములు విసిగిపోయేంత, ఇక జీవించటానికి మరి ఏ విధమైనటువంటి ఇష్టత కూడా లేకుండా ఉండే అంతగా వారిని శ్రమ పెట్టారు. కఠినమైనటువంటి దాస్యాన్ని వాళ్ళు మరి దాస్యంలో వీరిని ఉంచారు. కాబట్టి ఈ యొక్క నూతన దంపతులు కూడా అమ్రాము యోకెబెదులు కూడా ఈ విధమైనటువంటి స్థితిలోనే ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఒక రకమైనటువంటి ఈ యొక్క చెర బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వారులారా, ఇవి వారి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిగతులు. అయితే మరి వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి
అని మనం ఆలోచన చేస్తే, ఈ వాస్తవికమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా, ఇంత కఠినంగా ఉన్నా, ఇంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా వారి గురించి వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే వారు విశ్వాసులు. అందుచేత హెబ్రీ గ్రంథకర్త చాలా వందల సంవత్సరాల తర్వాత ఆయన తన యొక్క గ్రంథాన్ని వ్రాస్తూ, పత్రికను వ్రాస్తూ వీరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరిని గురించి ఏమన్నాడంటే విశ్వాసమును బట్టి అని అన్నాడు. కాబట్టి ఈ దంపతులు విశ్వాసులుగా ఉన్నారు. దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు. ఎలాంటి విశ్వాసం అంటే అది ప్రశంసించబడే అంత విశ్వాసం, అలాగే అది ఫలించే అంత విశ్వాసం, ఇతరుల మీద ప్రభావం చూపించే అంత విశ్వాసం, తర్వాత తరాలకు కూడా అందించబడి నేర్పించబడే అంత విశ్వాసం. కాబట్టి వీరి యొక్క విశ్వాసం యొక్క స్థాయి ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తే ఇంత గొప్పగా ఉంది. ఒక నామినల్ ఫెయిత్ కాదనమాట, నామకార్థపు విశ్వాసము కాదు. మేము కూడా విశ్వాసులమే అని చెప్పుకునేటువంటి విశ్వాసం కాదు ఇది. ఈ విశ్వాసము ఇంత గొప్పగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ విశ్వాసం వాళ్ళకి ఎలా వచ్చింది? విశ్వాసులుగా వాళ్ళు ఏ రీతిగా ఎంచబడ్డారు? మనందరికి కూడా తెలుసు, నాటికి ఏ విధమైనటువంటి దేవాలయాలు లేవు, ఏ విధమైనటువంటి బోధకులు వాళ్ళకి లేరు, ఏ విధమైనటువంటి యాజకులు కూడా వాళ్ళకు లేరు. వాళ్ళకి నేర్పించేటటువంటి వారు, ఒక క్రమమైనటువంటి రీతిలో నడిపించేటటువంటి వారు ఎవరు కూడా నాటికి లేరు. మరి వారు ఈ విశ్వాసాన్ని ఎలా నేర్చుకున్నారు? ఇంత గొప్పగా వారి గురించి ఇదిన మనం చెప్పుకునేటట్టుగా మరి వారికి ఆ విశ్వాసం ఎలా అబ్బింది అని మనం గనక ఆలోచన చేస్తే, వాగ్రూపములో ఉన్నటువంటి దేవుని యొక్క వాగ్దానాలు వారికి తెలుసు. దేవుడు తమ పితరులను ఆయన పిలిచారు, తమ పితరులైనటువంటి వారితో ఆయన మాట్లాడారు. వారికి దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాలను ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఆ వాగ్దానములు వాక్ రూపంలో ఒక తరము నుండి ఒక తరానికి అవి అందించబడుతూ వస్తున్నాయి. ఈ తరం వరకు కూడా అందించబడ్డాయి. అబ్రహామును గురించినటువంటి విశేషాలు, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, అలాగే ఇస్సాకు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఆ యొక్క వాగ్దానాలు, ఆ తర్వాత యాకోబుకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు, యాకోబు జీవితంలో జరిగినటువంటి అనేకమైన సంఘటనలు, ఇవన్నీ కూడా ఒక మరి వాక్కు రూపంలో వీరికి అందించబడ్డాయి. అయితే మిగిలినటువంటి ఇశ్రాయేలీలో ఎంతమంది వీటిని ఇంపార్టెంట్గా తీసుకున్నారో మనకు తెలియదు, కానీ ఈ కుటుంబం అయితే వాటిని చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. మనం గమనించినప్పుడు వారికి ఇవ్వబడినటువంటి మరి ఒక వాగ్రూపపరమైనటువంటి వాగ్దానం ఏమిటి, వాళ్ళకి తెలియచేయబడింది ఏమిటి అని ఒక్కసారి మనం గనక ఆలోచన చేసినట్లయితే ఆది కాండము 15వ అధ్యాయంలోనికి మనం వెళ్ళొచ్చు. ఆది కాండం 15వ అధ్యాయంలో దేవుడు మరి యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమనందు రావడం జరిగింది. ఆ దర్శనమందు వచ్చినటువంటి ఆ యొక్క యెహోవా వాక్యము ఆయనతో మాట్లాడుతూ మరి ఒక చక్కని మాట తెలియచేశారు. ఏమని అంటే 15వ అధ్యాయము 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనిస్తే ఈ మాటలో చక్కని వాగ్దానాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, వాస్తవంగా అబ్రహాముకు లేకపోతే అబ్రాముకు యెహోవా దేవుడు లేకపోతే యెహోవా వాక్యము ఈ మాటలు చెప్పే నాటికి ఇంకా ఇస్సాకు పుట్టలేదండి. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని అయితే, అంటే నీకు సంతానాన్ని కలుగు చేస్తాననే వాగ్దానాన్ని అయితే అందుకునే ఉన్నాడు, కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా ఏమీ ఆ వాగ్దానం యొక్క ఫలం కనపడటం లేదు. అందుచేత ఈ సందర్భంలో ఇతనికి ఈ ప్రత్యక్షత కలిగినప్పుడు, అబ్రహాముకి ఈ ప్రత్యక్షత కలిగినప్పుడు అబ్రహాము ఏమంటున్నాడు? నేను సంతానం లేనివాడని అయిపోవచ్చున్నానే, మరి దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కదా, లేకపోతే
మరి నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడు కదా అని దేవునితో చెప్పాడు. అంటే ఇంకా ఇస్సాకు పుట్టక మునిపే దేవుడి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత క్రింద ఏమన్నారు? పరదేశములో తమది కాని పరదేశమందు నీ సంతతి వారు ఉంటారు. దాదాపు మరి 400 ఏండ్లు ఆ పరదేశంలో ఉన్నప్పుడు ఆ దేశస్థులు వీరిని శ్రమ పెడతారు. అయితే వీరు తరువాత అద్భుతంగా విడుదల పొందుతారు అని దేవుడు చెప్పారు. మరి 100 ఏండ్లు గడిచినవి. ఈ కుటుంబము ఈ మాటలను చాలా ప్రాముఖ్యంగా తీసుకోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే, వాళ్ళు వాస్తవంగా తీసుకున్నారు. తర్వాత వారి యొక్క చరిత్రను చూసుకున్నప్పుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆల్రెడీ 2 విషయాలు నెరవేర్పు జరిగింది. మొట్టమొదటిది ఏమిటి అంటే, దేవుడు ఆ రోజు ఇదిగో నాకు సంతానం లేదే అని అబ్రాహాము బాధపడుతున్నప్పుడు అబ్రాహామును వెలుపలికి తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడమన్నారు. అబ్రాహాము ఆకాశం వైపు చూసినప్పుడు ఇదిగో ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి కదా, వాటిని లెక్కించగలవా అని అన్నారు. అని నీ సంతానాన్ని లెక్కించలేనంతగా నేను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. కాబట్టి మొట్టమొదటిగా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఏంటంటే సంతాన అభివృద్ధి. అబ్రహాముకు సంతానము కలుగుతుంది. ఇప్పుడు ఈ ఐగుప్తు దేశంలో గనక ఇశ్రాయేలుని మనం చూస్తే ఆ వాగ్దాన నెరవేర్పుగా వారి యొక్క సంఖ్య లక్షలలో అది ఉంది. దేవుడు వారిని ఎంతగానో ఆయన ఆశీర్వదించి ఆయన అభివృద్ధిపరిచి విస్తరింపచేశారు. ఒకటి. రెండవ నెరవేర్పు ఏమిటంటే, ఆనాడు అబ్రాహాముతో యెహోవా దేవుడు చెప్పినట్టుగానే ఇశ్రాయేలీలు నేడు పరాయి దేశంలో వాళ్ళున్నారు. ఇక్కడ దేవుడు చెప్పినట్టుగానే వారు మరి శ్రమ గుండా వెళుతూ ఉన్నారు, లేకపోతే వారు మరి దాసులుగా ఉన్నారు. చూసారా? కాబట్టి ఆ మాట యొక్క నెరవేర్పును వీళ్ళు ఖచ్చితంగా గుర్తించి ఉంటారు. అందుకనే ప్రముఖంగా తీసుకున్నారు. తర్వాత ప్రియమైన వార్లరా, మూడవ విషయం ఈ వాక్యంలో ఉన్నటువంటిది ఏంటంటే, ఈ 2 నెరవేరినాయి కాబట్టి మూడవది ఏంటంటే, దేవుడు ఏమని చెప్పారు అంటే, ఇదిగో నేను మీరు ఎవరికి దాసులు అవుతారో నేను వారికి తీర్పు తీరుస్తాను ఆ పరదేశస్తులకు. అంత మాత్రమే కాకుండా ఆ దేశంలో నుండి మిక్కిలి ఆస్తితో మీరు బయలుదేరి వస్తారు. పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసినటువంటి ఆ దేశానికి మీరు వస్తారు అనేటటువంటి అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా దేవుడు. అదే వాగ్దానాన్ని ఇస్సాకుకు, యాకోబుకు కూడా దేవుడు కంటిన్యూ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ 3వ వాగ్దానము కూడా ఉంది. అది ఖచ్చితంగా నెరవేర్పు పొందబోతుంది అనేటటువంటి ఒక విశ్వాసం. చూసారా? దేవుని వాక్యాన్ని మనం ఎంత ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాము అనేటటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం. దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు అందరికీ అందించబడతాయి. దే ఆర్ ఈక్వల్ టు ఎవ్రీబడి. అందరికీ సమానంగా వినిపించబడతాయి, సమానంగా అవి తెలియచేయబడతాయి. కానీ ఎవరైతే వాటిని చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఆ దేవుని వాక్యము మీద, వాగ్దానం మీద మనసు పెట్టుకొని దాని నెరవేర్పు కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారో వారి జీవితంలో అవి అద్భుతంగా అందుకుంటారు. ప్రియమైన వార్లారా, అమ్రాము, యోకెబెదులు ఈ విశ్వాసంలో ఉన్నారు అని మనం తప్పకుండా తలంచవచ్చు. ఈ విశ్వాసం వాళ్ళకి ఏమిచ్చింది? ఈ విశ్వాసం వాళ్ళకి ఏమిచ్చింది అంటే వారికి సాహసాన్ని ఇచ్చింది. ఈ విశ్వాసం వారిని తెగింపు గలవారిగా చేసింది. మరి రాజాజ్ఞ ఒకటి ఉంది. ఆ రాజాజ్ఞ భయపెట్టేదిగా ఉంది. ఎందుకంటే ఆజ్ఞను కనుక అనుసరించకపోతే అది ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితి. అయితే మరి ఈ విశ్వాసం వాళ్ళకి ఏమిచ్చిందంటే రాజాజ్ఞకు భయపడకుండా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించింది. ఐగుప్తు రాజు చాలా కుటిలమైనటువంటి వాడు, క్రూరత్వం కలిగినటువంటి వాడు. అతను ఏమని శాసించాడు అంటే, ఇదిగో ఈ హెబ్రీ సంతానములో మగబిడ్డలు ఎవరైనా గనక జన్మిస్తే వారిని వెంటనే చంపివేయాలి, పురిటిలోనే చంపివేయాలి అని ఆజ్ఞ ఇచ్చాడు.
అతని ఉద్దేశం ఏంటంటే ఈ ఇశ్రాయేలీయుల వంశము అభివృద్ధి చెందకూడదు అనేటటువంటిది. కానీ దేవుడేం చెప్పారు? నీ సంతతి వారు అనే మాట మాట్లాడుతున్నారు. అంటే వారు సంతానాభివృద్ధిని పొందుతారు. సంతానాభివృద్ధిని వారు మరి కలిగి ఉండాల్సిన అవసరత కూడా ఉంది. ఈ మాటను వారు నమ్మారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్రాము యొక్కబెదలు తమ పార్ట్ని, తమ వంతు ఏది నిర్వర్తించాలో వాళ్ళు దానిని నిర్వర్తించేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, విశ్వాసమును బట్టి అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మంచి విశ్వాసులుగా, ఆ విశ్వాసానికి కూడా దేవుని యొక్క మరి ఆ నోట పలుకబడినటువంటి ఆ మాట మీద, ఆ వాక్యము మీద, లేకపోతే పితరులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము మీద ఆ విశ్వాసాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. చాలా మరి వారు ఆ నమ్మకము ఎంతో దృఢమైనటువంటి, బలమైనటువంటి, లేకపోతే ఖచ్చితమైనటువంటి నమ్మకంగా వారు దానిని కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. చూసారా, తల్లిదండ్రులు ఇలా గనక ఉంటే, ఇలాగున దేవుని వాక్యము మీద వారు తమ యొక్క గృహాన్ని నిర్మించుకుంటే, తమ యొక్క భవిష్యత్తును నిర్మించుకునేటటువంటి ప్రయత్నంలో గనక కొనసాగితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ బిడ్డలు ఎలా ఉంటారు అనేటటువంటి దానిని మనము ఇదిగో ఈ కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఈ కుటుంబంలో జన్మించినటువంటిది ఒక కుమార్తె. ఆ విషయాన్ని మనము మరి మోషే జన్మించినటువంటి సమయంలో ఏ రీతిగా ఉన్నదో మనం దాన్ని తెలుసుకుంటాం. ఎందుకంటే అతని యొక్క అక్క అనే మాట వ్రాయబడి ఉంది. ఏ రీతిగా అతని యొక్క అక్క మరి అక్కడ బిహేవ్ చేసిందో, ప్రవర్తించిందో మనకంతా కూడా 2వ అధ్యాయం నిర్గమకాండంలో వ్రాయబడి ఉంది. ఆ అక్క పేరు ఏమిటి? మరి ఈ యొక్క విషయం మనం గనక తెలుసుకోవాలన్నట్టయితే 15వ అధ్యాయం 20వ వచనంలో చక్కగా వ్రాయబడింది, మిరియాము అనేటటువంటి. కాబట్టి మిరియాము మొదటిగా ఈ కుటుంబంలో జన్మించింది. మరి ఆమె యొక్క వయసు ఎంతో ఆ టయానికి మనకు తెలియదు, కానీ ఆమె మాట్లాడినటువంటి మాటలను బట్టి, ఆమె వ్యవహరించినటువంటి విధానాన్ని బట్టి నేను అనుకుంటున్నాను మినిమం 10 years ఉండొచ్చు, ఇక 10 years పైనే ఉండొచ్చు. కాబట్టి ఈ యొక్క కుమార్తె మొట్టమొదట సంతానముగా వీరికుంది, ఏమీ ప్రాబ్లం లేదు. అలాగే తరువాత కుమారుడు జన్మించాడు. వారు అతనికి అహరోను అనేటటువంటి పేరు పెట్టారు. అహరోను మోషే కంటే 3 సంవత్సరాల పెద్దవాడని నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే ఒకవేళ అహరోను పుట్టే నాటికే రాజాజ్ఞ మగ సంతానం ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉన్నట్టయితే అసలు అహరోనును వారు ఎలాగ కాపాడారు అనేటటువంటిది మనకు చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. ఎందుకంటే అది బైబిల్లో వ్రాయబడి ఉండలేదు, కానీ మనం ఆలోచించవచ్చు. ఒకవేళ ఆజ్ఞ నాటికే ఉన్నట్టయితే అసలు అహరోను ఎలా జన్మించాడు, అహరోను వాళ్ళు ఎలా కాపాడారు? ఎందుకంటే మోషే జన్మించే నాటికి అహరోనుకు 3 సంవత్సరాల వయస్సు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అతన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగానే మరి ఎవరి కంటా పడకుండా ఒకవేళ వారు కాపాడి ఉండొచ్చు, పెంచి ఉండవచ్చు. అయితే ముఖ్యమైనటువంటి వ్యక్తి మోషే కాబట్టి అతని గురించినటువంటి వివరణ మనకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి వార్లారా, మోషే దగ్గరికి మనం వద్దాం. మోషే తర్వాత మనము అహరోనును, మిరియామును కొద్దిగా మనకు ఆల్రెడీ తెలుసు. అయితే వీరి యొక్క విశేషాలు మనము గమనించవచ్చు. ఈ మోషే అనేటటువంటి వ్యక్తి దగ్గరికి మనం వచ్చేటప్పటికి అతడు బహుసుందరుడుగా ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే ఏమైనా సరే ఈ బిడ్డ మరి ఆ యొక్క దుష్టుల యొక్క, లేకపోతే ఈ రాజు యొక్క కంటపడకుండా, అతని యొక్క సైనికుల యొక్క కంటపడకుండా మనము చాలా జాగ్రత్తగా ఎలాగైనా ఈ బిడ్డను బతికించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో 3 నెలలు చాలా కష్టపడి ఆ బిడ్డను వాళ్ళు ఎవరి కంటా పడకుండా దాచిపెట్టారు. ఇక 3 నెలలైన తరువాత మరి ఇంటిలో ఆ బిడ్డను ఉంచటం అపాయకరమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఈ సమయంలో విశ్వాసంతో వారు ఒక పని చేశారు. ఆ పని ఏమిటంటే
ముఖ్యంగా యోకెబెద ఏమి చేసిందంటే జమ్ముతో ఒక పెట్టె చేసి దానికి జిగటమన్నును కీలుగా పూసి అందులో ఆ బిడ్డను పరుండబెట్టి ఏటిలో వదిలివేసింది. అంటే నైలు నదిలో ఆమె విడిచిపెట్టింది, జమ్ములో విడిచిపెట్టింది. ప్రియమైనటువంటి వార్లారా, దేవుడు ఈ బిడ్డను కాపాడుకుంటాడు. మా సాయశక్తుల మేము దాచి ఉంచగలిగిన కాలమంతా మేము దాచి ఉంచాము. ఇప్పుడు మా శక్తికి మించింది ఇది. కాబట్టి దేవుడే ఆ బిడ్డను ఖచ్చితంగా ఆయన జీవింపచేస్తాడు, ఆయన చిత్తపూర్వకంగా అన్నట్టుగా మరి నైలు నదిలో విడిచిపెట్టడం జరిగింది. మనము కొద్ది చరిత్రను ఆలోచన చేసినప్పుడు ఇది ఈ వారు విడిచిపెట్టినటువంటి స్థలము, అంటే ఆ యొక్క నది ఉన్నటువంటి స్థలము, అది ఏ ప్లేస్ అయి ఉండొచ్చు అంటే రాణి గారి యొక్క మరి అంతఃపురానికి సమీపముగా ఉన్నటువంటి స్థలమై ఉండొచ్చు అని మరి కొంతమంది వ్యాఖ్యానకర్తలు అనుకుంటున్నారు. ఎందుకంటే రాణి గారు అక్కడ స్నానం చేయడానికి రావడం జరుగుతుంది. ఇది చారిత్రకమైనటువంటి విషయం. ఎందుకంటే ఫరో కుమార్తె అనే పేరు వ్రాయబడి ఉంది. ఫరో కుమార్తె ఆ పేరు చరిత్ర ఆధారంగా ఏమిటంటే హట్షెప్ సూట్ అనేటటువంటి పేరు, విచిత్రమైనటువంటి పేరు. ఈ పేరు కూడా మనకు తెలియచేయబడి ఉంది. ఈమె మరి ఫరో కుమార్తెని వ్రాయబడింది కాబట్టి అప్పుడున్నటువంటి ఫరో పేరు కూడా తెలియచేయబడి ఉంది. తుట్మస్ I అనేటటువంటి ఆ యొక్క రాజు, ఫరో రాజు, అతని యొక్క కుమార్తెగా ఈమె ఉంది. ఈమె అక్కడికి రావడం, తరువాత జమ్మపెట్టెలో ఉన్నటువంటి ఆ బిడ్డను చూడడం, వాడెంతో సుందరుడైనట చూడడం జరిగింది. మరి ఆ బిడ్డ ఎందుకు కనికరం కలిగింది. ఆ బిడ్డను ఆమె తీసుకొని ఒక పేరును పెట్టడం జరిగింది. ఆ పేరు మనందరూ కూడా తెలుసు, మోషే. మోషే అంటే అర్థం ఏంటంటే డ్రాన్ అవుట్ అని అర్థం. అంటే బయటికి తీయబడిన వాడు, నీళ్లలో నుండి తీయబడినటువంటి వాడు అని అర్థం. వాస్తవంగా 1 అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఏం రాయబడి ఉందంటే హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. అంటే ఒకవేళ మగపిల్లవాడైతే నైల్ నదిలో అలా పడేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు చిన్న బిడ్డల యొక్క ఆ యొక్క శవాలు అక్కడ ఏటిలో లేకపోతే నైలు నదిలో కనబడుతూ ఉండే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ బిడ్డ విషయం వచ్చేటప్పటికి వీడు కూడా నదిలోనే ఉన్నాడు, కానీ చనిపోలేదు, బ్రతికి ఉన్నాడు. కాబట్టి నదిలో నుండి అతడు బ్రతికినటువంటి వాడుగా బయటికి తీయబడ్డాడు. ఎంత చక్కని విషయం. అమ్రాము యోకెబెదలు బహుశా దేవుడు మా బిడ్డను రక్షిస్తాడు, ఎందుకంటే సంతానాభివృద్ధి కలుగ చేయటం, మేము సంతానం కలిగి ఉండడం అది ఆయన యొక్క ఏర్పాటు చిత్తము కాబట్టి దేవుడు రక్షిస్తాడు అని వారు తప్పక విశ్వసించి ఉంటారు. ఇక మోషేను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనందరికి కూడా తెలుసు, 40 సంవత్సరాలు అతడు రాయల్గా అంతఃపురంలో ఎదిగాడు. 3 నెలలు ఆ బిడ్డ జన్మించినప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆరాటపడ్డారో, లేకపోతే ఎంత ఆందోళన పడ్డారో. ఆ 3 నెలలు వాళ్ళు ఎంత టెన్షన్తో గడిపారో. కానీ 3 నెలలు గడిచిన తర్వాత వారు పూర్తిగా ఫ్రీ అయిపోయారు. తమ కుమారుడు తమ ఇంటిలోనే ఉన్నాడు, తల్లి దగ్గరే అతడు మరి పాలు త్రాగుతూ పెరుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు అలాంటి అరేంజ్మెంట్ చేశాడు. ఆ రాణి మరి ఆ తల్లికే ఇవ్వడం, దాదిగా ఆమెనే ఎంచుకోవడం. ఇక ఆ తల్లి కూడా ఆ బిడ్డకు మరి ఆరోగ్యకరమైనటువంటి పోషణను ఇవ్వాలి. కాబట్టి మనం ఊహించవచ్చు, అంతఃపురం నుండి ఆ ఇంటికి అవసరమైనటువంటి రేషన్ వస్తుంది. ఇప్పుడు ఆ బిడ్డ రాణిగారి యొక్క బిడ్డ కాబట్టి ఇక ఏ విధమైనటువంటి భయం లేదు. చక్కగా ఆ కుటుంబం అంతా ఫుల్ ఫ్రీ అయిపోయింది. ఇదంతా కూడా ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ను మనం చూసినప్పుడు దాని వెనుక ఈ తల్లిదండ్రుల యొక్క విశ్వాసము, దేవుడు ఆ విశ్వాసాన్ని మరి గౌరవించి వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యమని మనం తప్పకుండా నమ్మవచ్చు. 40 సంవత్సరాలు రాయల్ లైఫ్, ఐగుప్తుకు సంబంధించిన విద్యలన్నిటినీ నేర్చుకున్నాడు. వాస్తవంగా మోషేను మనము ఆలోచన చేస్తే ఆ తరువాత సూపర్ పవర్గా నాడు ఉన్నటువంటి ఈజిప్ట్ సింహాసనం మీద సమర్థవంతమైనటువంటి
మరి ఒక చక్రవర్తిగా ఏలగలిగినటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. 40 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత మరలా మిగిలినటువంటి నెక్స్ట్ 40 ఇయర్స్, సెకండ్ 40 ఇయర్స్ మనం ఆలోచన చేస్తే ఇప్పటి వరకు ముందున్నటువంటి ఫస్ట్ పార్ట్లో ఉన్నదానికి టోటల్ ఆపోజిట్. అక్కడ అతడు అరణ్యాలలో ఒక కర్ర పట్టుకొని ఆ కొండల్లో, లోయల్లో, ఎడారుల్లో, అరణ్యాల్లో గొర్రెల వెంట తిరిగేటటువంటి వాడుగా, అది 1-2 రోజులు కాదండి, 40 ఇయర్స్. సో 80 ఇయర్స్ హీ వెంట్ త్రూ ద ట్రైనింగ్. దేవుడు మోషేకు తెలియకుండానే మోషేకు దేవుడు ఒక తర్ఫీదుని ఇచ్చాడు, 80 సంవత్సరాల తర్ఫీదు. ఈ 80 సంవత్సరాల తర్ఫీదు ఎందుకంటే తన ప్రజలను నడిపించాలి. 40 సంవత్సరాలు నడిపించాలంటే 80 సంవత్సరాల తర్ఫీదు అవసరమైంది. ఇటు రాయల్గా ఉండడం అతనికి తెలుసు, దానికి భిన్నమైనటువంటి చాలా సింపుల్ లైఫ్, అరణ్యంలో ఎలా జీవించాలో కూడా అతనికి తెలుసు. అన్నిటినీ దేవుడు అతనికి నేర్పి ఒక నాయకునిగా మోషేకు తెలియకుండానే దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. మోషే జీవితంలో కూడా విశ్వాసం ఉందండి. తన తల్లిదండ్రులు ఏ రీతిగా విశ్వాసమును కలిగి ఉన్నారో మోషే కూడా రాయబడి ఉంది ఏంటంటే, అతడు కూడా విశ్వాసమును బట్టి ఇదిగో మరి ఫరో కుమార్తెకు కుమారుడని అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం, క్రీస్తు కొరకు నింద అనుభవించడం భాగ్యమని అనుకున్నాడు. దేని భాగ్యం అనుకున్నాడు? క్రీస్తు కొరకు నిందను అనుభవించటం. ఈ విశ్వాసం అతనిలో ఉంది కాబట్టి అతడు మరి చేసినటువంటివన్నీ కూడా, ఐగుప్తులో నుండి పారిపోయే సమయంలో చేసేవన్నీ కూడా దాని వెనకాల మరి అతనికి తెలియకుండానే యొక్క విశ్వాసం క్రియకు చేసిందని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అతన్ని పిలిచాడు. మరి మోషే యొక్క చరిత్ర అంతా మనం చెప్పుకోవాలంటే సమయం సరిపోదు. అతడు ఫరోకు ధీటుగా, ఫరోతో ఈక్వల్గా నిలబడి ఫరోతో దేవుని మాటలను పలికాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మరి ఐగుప్తు నుంచి అతడు విడిపించాడు దేవుని యొక్క నడిపింపులో. 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తు మీదకి పంపినప్పుడు దేవుడు మోషేను వాడుకున్నారు, అది మనం తెలుసుకోవాలి. ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు దేవుడు మోషేను వాడుకున్నారు. మన్నాను కురిపించినప్పుడు దేవుడు మోషేను వాడుకున్నారు. బండలో నుండి నీళ్లు రప్పించినప్పుడు దేవుడు మోషేను వాడుకున్నారు. అన్నీ యెహోవా ఆజ్ఞ చొప్పున అతడు చేసుకుంటూ వెళ్ళాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు అతని జీవితంలో మనం గమనిస్తే, మొట్టమొదటి ఏంటంటే ఐగుప్తులో ఉండగా పస్కా అనేటటువంటి ఆ గొప్ప మహాగొప్ప పండుగను, లేకపోతే ఆ యొక్క దానిని స్థాపించినటువంటి వాడుగా దేవుడు అతన్ని వాడుకున్నారు. పస్కా యొక్క ఇంపార్టెన్స్ ఎంతో మనందరికీ కూడా తెలుసు. రెండవది ఏంటంటే దేవుని యొక్క మందిర నిర్మాణము. దాని గురించి వ్రాయబడింది ఏంటంటే, ఇదిగో కొండ మీద దేవుడు ఏ రూపాన్నైతే చూపించారో ఎగ్జాక్ట్గా ఆ యొక్క దాని ప్రకారంగా అతడు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. ఇశ్రాయేలు జీవితంలో ఈ యొక్క మందిరం అనేటటువంటిది అది ఆరాధనా స్థలం, దేవుని కలుసుకునే స్థలం. ఆ దేవుడు మొత్తం ప్రజలందరికీ కూడా కేంద్ర స్థానముగా ఉండేటటువంటి వాడు. కాబట్టి ఆ నమూనాను చూసినప్పుడు హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడంటే, ఇదిగో ఆల్రెడీ పరలోకములో ఉండేటటువంటి, లేకపోతే పరలోక సంబంధమైనటువంటి ఆ రూపాలన్నిటినీ కూడా మోషే చూశాడు. అద్భుతమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి వారలారా, ఇక ఏ రీతిగా మోషే 40 సంవత్సరాల వారు నడిపించాడు. యుద్ధాలు జరిగినవి, యుద్ధాలలో విజయం వచ్చింది. అలాగున చివరి వరకు కూడా వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు. ఎన్నో విషయాలు మనం మోషే గురించి చెప్పుకోవచ్చు. స్వయంగా దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు, సాత్వికుడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడినట్లు నేను ఇంకెవరితో కూడా మాట్లాడలేదు అని అన్నారు. కాబట్టి మోషే లాంటి నాయకుడు, ఇన్ని లక్షల మంది ప్రజలను అరణ్యంలో నడిపించినటువంటి నాయకుడు మానవ చరిత్రలో ఇంకెవరో కూడా లేరండి. అంత ఆధిక్యత అతడు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుకు ముంగురుతిగా ఉన్నాడు. అందుకనే మోషే ప్రజలతో చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, మీరు తప్పకుండా ఆయన మాట వినాలి. ఆ రాబోయే ప్రవక్త యేసుక్రీస్తు అని మనం లేఖనాలను బట్టి తెలుసుకోగలం. ఇక రెండవ వ్యక్తిని మనము ఆలోచన చేసినప్పుడు అహరోను. 3 సంవత్సరాలు మోషే కంటే పెద్దవాడు. ఇతని గురించి, ఇతని బాల్య వయస్సు లేకపోతే అతని యొక్క ఎదుగుదల గురించి మనకు తెలియదు. కానీ
అతను పెద్దవాడైనప్పుడే మనకు అతని గురించి పరిచయం చేయబడి ఉంది. అహరోను అనే మాటకు ఎన్లైటెండ్, వెలిగించబడిన వాడు, లేకపోతే వెలుగు అనేటటువంటి అర్థం కూడా మరి ఆ పేరుకి ఇవ్వబడిన అర్థాలలో ముఖ్యమైనటువంటి అర్థంగా ఉంది. అహరోనుకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏమిటి అంటే, అహరోను మోషే పక్షంగా మాట్లాడేవాడుగా ముందుగా ఎన్నుకోబడ్డాడు. తరువాత దేవుడు ఏమని చెప్పారంటే, అహరోను ఇదిగో ప్రధాన యాజకుడిగా నీవతన్ని ప్రతిష్ఠించాలి. ద ఫస్ట్ హై ప్రీస్ట్ ఎవరు ఇశ్రాయేలు జనాంగానికి అంటే అహరోను. అతడు దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడేటటువంటి ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ దేవుడు అతనికి ఇచ్చాడు. మనుషుల పక్షంగా దేవుని ముందు నిలవగలిగేటటువంటి ఆధిక్యత, అతని యొక్క తల మీద ఉండేటటువంటి తలపాగా, అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్ర ధారణ ఇవ్వబడింది. ఆ యొక్క తలపాగా మీద యెహోవా పరిశుద్ధుడు అనేటటువంటిది అతడు ఎప్పుడూ తన తల మీద మోస్తూ ఉండాలి. అలాగే అతను ధరించినటువంటి వస్త్రాల మీద ఇశ్రాయేలు 12 గోత్రములకు సంబంధించినటువంటి ఆ యొక్క విలువైనటువంటి రాళ్ళు ఉండేటటువంటి పతకం ఉంటుంది. అంటే వారందరి పక్షంగా అతడు దేవుడి ముందు నిలబడుతున్నాడు. ప్రజల ముందు నిలబడినప్పుడు అతడు ఒక సాక్షిగా ఉన్నాడు. ఏమనంటే యెహోవా పరిశుద్ధుడు, గాడ్ ఈజ్ హోలీ. కాబట్టి ప్రజల కొరకు బలియాగాలను సమర్పిస్తూ ఆ యొక్క రక్తాన్ని తీసుకొని అతడు మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళుతూ అద్భుతమైనటువంటి సేవను చేశాడు. ప్రియమైన వారలారా, ఆ తరువాత ఈ యొక్క యాజక క్రమమంతా కూడా అహరోను యొక్క క్రమములో వచ్చినటువంటిది. యేసు ప్రభు కాలంలో మనం చూస్తాము, జకరియా, ఎలీసబెత్ వాళ్ళు అహరోను క్రమములో ఉన్నటువంటి వారు. ఎలీసబెత్ అహరోను కుమార్తెలలో ఒకటి అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ తర్వాత అనేక తరముల వరకు కూడా ఇదిగో ఈ వంశములో వచ్చినటువంటి వారే ప్రత్యక్షపు గుడారంలో అయినా లేకపోతే యెరూషలేము దేవాలయంలోనైనా యాజకత్వాన్ని జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అహరోను కూడా యేసుక్రీస్తు వారికి ముంగుర్తిగా ఉన్నాడు. యేసు ప్రభువారు అహరోను క్రమంలో రాకపోయినప్పటికీ, ఆయనది మెల్కీసెదెకు క్రమమైనప్పటికీ ప్రధాన యాజకత్వం అనేటటువంటి దాన్ని మనం చూసినప్పుడు ప్రధాన యాజకత్వం జరిగించిందంతా కూడా అహరోనే. కాకపోతే అహరోను తన కొరకు కూడా బలిని అర్పించుకోవాలి, కానీ యేసు ప్రభువుకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అహరోనుకు బలి అర్పించాడు, యేసుక్రీస్తు ప్రభువారు బలిని అర్పించారు, కానీ అక్కడ బలి పశువు కూడా తానే. కాబట్టి ఈ రీతిగా ప్రధాన యాజకత్వానికి, యేసు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వానికి ఒక ముంగుర్తుగా అహరోను కూడా ఉన్నాడు. ప్రియమైన వార్లారా, మోషే మహానాయకుడైనప్పటికీ, అహరోను కూడా గొప్ప ప్రధాన యాజకుడైనప్పటికీ వాళ్ళ జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు జరిగినవి. అయితే దేవుడు మరి వారిని శిక్షించారు, వారిని క్షమించారు, వారిని వాడుకున్నారని మనందరికి కూడా తెలుసు. ఇక మూడో వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు మిరియాము, అందరికంటే పెద్దది. ఈమె గురించి మనకు మోషే పుట్టినప్పుడే అర్థమైంది. ఏమిటి మిరియాము యొక్క మరి ప్రత్యేకత అని మనం ఆలోచన చేస్తే, మిరియాము బాల్యం నుండి కూడా చాలా చురుకైనటువంటి అమ్మాయి. మిరియాము అనే మాటకు అర్థం ఏంటంటే బిలవర్డ్ అనే అర్థం, ప్రియమైన అనేటటువంటి చక్కని అర్థం ఉన్నది. ఈ అమ్మాయి బాల్యం నుండి కూడా చాలా చురుకైంది, చాలా తెలివైనటువంటిది, చాలా ధైర్యం కలిగినటువంటిది. తన తమ్ముడిని ఆ పెట్టెలో పెట్టి ఆ జమ్ము మధ్యలో పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మరి ఆ యొక్క తన తమ్ముడిని ఆమె చూస్తూ ఉంది. అలాగే ఈ ఫరో కుమార్తె వచ్చినప్పుడు కూడా చాలా చక్కగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమాత్రము తడబడకుండా ఆమెకు ఒక సలహా ఇస్తుంది. దాది అవసరం కదా, దాదిని నేను తీసుకురానా అని అడుగుతూ ఉంది. చూసారా? కాబట్టి ఎంత సమయోచితంగా మాట్లాడగలిగేటటువంటి మరి ఆ యొక్క స్థితి ఈ బిడ్డలో ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆమె గురించినటువంటి ప్రస్తావన మనకు ఎక్కడ వస్తుంది అంటే, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత మోషే కీర్తన పాడాడు. ఆ తరువాత ఇదిగో మిరియాము యొక్క ప్రస్తావన మనకు వచ్చింది. ఈమె గురించి ఏమని వ్రాయబడి ఉందంటే ఈమె ప్రవక్త్రి అని. కాబట్టి బైబిల్లో స్త్రీలలో మొదటి ప్రవక్త్రి ఎవరు అని మనం తెలుసుకోగలిగినట్లయితే ఆమె మిరియాము అని మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆమె కొత్తగా ప్రవక్త్రిగా ఉందా,
లేకపోతే ముందు నుంచి ప్రవక్త్రిగా ఉందా అంటే ఇక్కడ ప్రవక్త్రిగా ఆమె ఒక ప్రాఫెటెస్గా ఆమె పరిచయం చేయబడింది అంటే ముందు నుంచే ఆమె మరి దేవుని యొక్క మాటలు పలుకుతూ ఉండవచ్చు అని మనం గ్రహించవచ్చు. కాబట్టి దేవునితో ఆమె సంబంధం కలిగి ఉండి దేవుని యొక్క మాటలను తన నోటి గుండా పలుకగలిగేటటువంటి ఒక చక్కని ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని ఆమె కలిగి ఉంది. అలాగే మిరియాము వాయిద్యాలు వాయించగలిగిన సామర్థ్యం ఆమెకుంది. తంబురను చేత పట్టుకుని ఆమె తంబురను వాయిస్తూ ఉంది. అంతేకాదండి, ఆమె మరి పాటలు పాడుతూ ఉంది. తరువాత ఇంకొక విషయం ఏంటంటే ఆమె స్త్రీలందరినీ కూడా లీడ్ చేయగలిగినటువంటి ఒక వర్షిప్ లీడర్గా ఆమె ఉందన్నమాట. ఎంతోమంది స్త్రీలతో కలిసి ఆమె గొప్ప పాట పాడుతుంది. ఏమని అంటే, యెహోవాను గానము చేయండి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోశాను. ఆమె లీడ్ చేస్తుంటే వాళ్ళందరూ పాడుతున్నారు. చూడండి, ఇశ్రాయేలీలు చాలా మధురంగా పాడతారు. ముఖ్యంగా స్త్రీలు కంఠాలు మధురంగా ఉంటాయి. కొన్ని మరి వేల మంది లక్షల మంది స్త్రీలు ఒకేసారి ఎలుగెత్తి పాడుతూ ఉంటే అది ఎంత ఘనంగా ఉంటుందో ఆలోచించండి. వారందరినీ నడిపించినటువంటి ఒక వర్షిప్ లీడర్గా లేకపోతే ఒక నాయకురాలుగా ఆమె ఉంది. అంతేకాదండి, ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే నాట్యములతో కూడా వీరందరూ పాట పాడారంట. మిరియాము కూడా నాట్యం చేసి ఉంటుంది. ఆలోచించండి, ఈమె ఈ పని చేసేటప్పటికి ఈమె వయసు ఎంత? మోషే ఫరో ఎదుటి నిలబడినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. ఒకవేళ మిరియాము ఆయన కంటే 10 సంవత్సరాలు పెద్దది అని మనం అనుకుంటే ఆమె కనీసం 90 years ఓల్డ్ ఉంటాయి. ఇదేదో మంచి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఏదో ఉద్రేకం పొంది చేసేటటువంటి డ్యాన్స్ కాదనమాట. ఇది దేవునిలో పారవస్యం చెంది ఒక 90+ ఏజ్ ఉన్నటువంటి ఒక స్త్రీ మూర్తి. ఆమె మరి నాట్యం చేస్తూ తంబుర వాయిస్తూ పాటలు పాడుతూ అందరినీ కూడా పురికొల్పుతూ ఉంది అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆమెలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి మనకు అర్థమవుతూ ఉంది. మోషేకు మరి ఒకవేళ మోషే ప్రజలందరినీ నడిపించేటటువంటి ఈ పనిలో ఉంటే మిరియాము మనకు వ్రాయబడలేదు కానీ మనం అనుకోవచ్చు ఆమె ప్రవక్త్రిగా ఉండి మోషేకు దేవుడు అప్పగించిన పని చేయడంలో స్త్రీలందరినీ ప్రేరేపించినటువంటి ఒక వ్యక్తిగా ఆమె ఉండవచ్చు. తప్పకుండా స్త్రీలందరూ ఆమెను ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఆమెలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆటోమేటిక్గా వారందరినీ కూడా ఆమె అట్రాక్ట్ చేయగలిగింది. ప్రియమైన వార్లారా, అయితే తన జీవితంలో ఆమె కూడా మిస్టేక్ చేసింది. మోషే విషయంలో ఆమె సడిగింది. అయితే దేవుడు ఆమెకు ఒక పాఠాన్ని నేర్పించారు. ఆ పాఠాన్ని ఆమె నేర్చుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నేనును నా ఇంటి వారును అనే అంశాన్ని మనం తీసుకున్నాం. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ని ఒక్కొక్క క్యారెక్టర్ని మనం కొన్ని అవర్స్ స్టడీ చేయొచ్చు, కొన్ని అవర్స్ దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. నేను చాలా బ్రీఫ్గా చెప్పాను, అనేక సంగతులు మీకు కూడా తెలుసు. కానీ మనం ఇక్కడ గ్రహించే విషయం ఏంటంటే అమ్రాము యోకెబెదులకు జన్మించిన ముగ్గురు బిడ్డలు కూడా ఎంత శ్రేష్టమైన బిడ్డలుగా వారు ఎదిగారు. ముగ్గురు కూడా దేవుని పిలుపు పొందేటటువంటి రీతిగా వాళ్ళు ఉన్నారు. ముగ్గురు కూడా అభిషేకించబడినటువంటి వారుగా ఉన్నారు. ఒకరు మహానాయకుడు, ఒకరు ప్రధాన యాజకుడు, మరొకరు మరి ప్రవక్త్రిగా ఉన్నటువంటి వారు. ముగ్గురు దేవునిలో ఉన్నారు. అంటే బాల్యం నుండి వారు ఎలా పెంచబడి ఉంటారు మనము ఆలోచించవచ్చు. అత్యున్నతమైనటువంటి స్థాయి పరిచర్యను వాళ్ళు చేయగలిగారు. కాబట్టి అమ్రాము యోకెబెదులు వారున్నటువంటి చిన్న గృహంలో వారు ఒకవేళ బయట ఇటుకలు చేస్తున్నారేమో, మట్టి తొక్కుతున్నారేమో, లేకపోతే పొలంలో పని చేస్తున్నారేమో, ఏ పని చేస్తున్నారో కఠినమైనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఆ ముగ్గురు బిడ్డలను కూడా దేవుని కొరకు ప్రేరేపించడంలో, దేవుని కొరకు పెంచడంలో వారు ఎంతో తప్పకుండా వారు ప్రయాసపడి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని కుటుంబములారా, ఈ కుటుంబాన్ని మనం చూసినప్పుడు మనకు కూడా స్ఫూర్తి కలుగుతూ ఉంది. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. దేవుని మనం సేవించుకోవడం, మనం ఏది చేసినప్పటికీ కూడా దేవుని కొరకు జీవించడం, అందులో కూడా నాణ్యమైనటువంటి రీతిగా అత్యున్నతమైనటువంటి స్థాయి కలిగేటటువంటి రీతిగా దేవుని చేత ఎన్నుకోబడేటటువంటి ఆ యొక్క చక్కని విశ్వాసము కలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వారుగా. కాబట్టి మరి కుటుంబం మనకు అలాగా
చక్కని పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. మనం కూడా వీరిని చూసి స్ఫూర్తిని పొందుదాం. మన తరంలో, మన కాలంలో మనము కూడా ఈ రీతిగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ అటువంటి కృప మనకును మన కుటుంబాలకును అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన, ఇంతవరకు మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకున్నాము. అమ్రాము, యోకెబెదు కుటుంబం ప్రభువ నాయన మాకు చక్కని పాఠాన్ని నేర్పింది. దేవవారికి ఇవ్వబడిన 3 బిడ్డలు తండ్రి నాయన అసామాన్యమైనటువంటి సేవను వారు చేయగలిగారు. నేటికిని తండ్రి మేము వారిని ఎంతో గొప్ప వ్యక్తులుగా తండ్రి జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాము. దేవా, ఇదిగో తండ్రి పరిస్థితులు ఏవి అనుకూలంగా లేనటువంటి దినములు నాయన, ఇదిగో రాజ్యము, అధికారులు నాయన, ఇదిగో వీరిని అణచివేస్తున్నటువంటి దినాలు, వారికి ఏమాత్రము కూడా స్వేచ్ఛ, స్వాతంత్రము, నెమ్మదిలు లేనటువంటి పరిస్థితులు అయినను కూడా నాయన విశ్వాసములో వారు వెనుకబడలేదు. విశ్వాస క్రియలు చేయడంలో తండ్రి వారు భయపడలేదు. నాయన, ఇదిగో ఈ విశ్వాసాన్ని తమ బిడ్డలకు నాయన నేర్పుటలో తండ్రి వారు ఏమాత్రము నిర్లక్ష్యం వహించలేదు. కాబట్టి ఇదిగో ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగమంతా ఇదిగో మరి మోషే యొక్క నాయకత్వంలో, అహరోను యొక్క ప్రధాన యాజకత్వంలో, మిరియం యొక్క ప్రవక్త్రి పరిచర్యలో వారందరూ కూడా విడుదల పొందారు. ఒక మహాజనాంగంగా, ఒక గొప్ప రాజ్యంగా వారు విలసిల్లారు. ఇశ్రాయేలు రాజ్యమైంది, నేటికిని అది ఉంది. ప్రభువా మీకు స్తోత్రం నాయన. ఇదిగో మా చిన్న కుటుంబాలను, దీన కుటుంబాలను మీరు దర్శించండి తండ్రి నాయన. అటువంటి విశ్వాసం మేము కూడా కలిగి ఉండాలి అని మీరు కోరుతున్నారు. దాని కొరకే మీ వాక్యాన్ని, వాగ్దానాలు మాకు ఇచ్చారు. వాటిని ఆధారం చేసుకొని జీవించడానికి కృప దయచేయండి తండ్రి. వాక్యమైన కుటుంబాలన్నింటినీ మీ ప్రియబిడ్డలందరినీ కూడా సమృద్ధిగా దీవించండి. ఈ వాక్యం వారిలో నిలిచి ఫలించినట్లు సహాయం చేయండి నాయన. ఇదిగో మీ సన్నిధిలో తల నుంచి మీ ప్రియబిడ్డల హృదయాలలో ఏ ప్రార్థన ఉందో, ఏ అవసరత ఉందో నాయన, వాటికి మీ చిత్తపూర్వకమైన సమాధానాలు దయచేయమని వేడుకుంటున్నాము. బలహీనులైనటువంటి వారిని, రోగగ్రస్తులైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. అలాగే నాయన, నూతలపాటి నాగేశ్వరరావు గారు మీ పిలుపును అందుకొని ఉండగా తండ్రి, విడువబడినటువంటి వారి యొక్క సతీమణిని, వారి నాయన మరి పెద్ద కుమార్తెను, అలాగే కుమారుడిని, వారి కుటుంబాన్ని, చిన్న కుమార్తెను, వారి కుటుంబాన్ని, అలాగే నాయన వారి తోబుట్టువులను, వారి బంధువులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి అవసరమైనటువంటి ఆదరణను, ఓదార్పును, సమాధానమును అనుగ్రహించండి తండ్రి. నాయన ఇటువంటి స్థితిలో ఏ కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తండ్రి కనికరించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవా, తిరిగి ఆదివారం నాయన మీ సన్నిధిలో మేము సమకూడే వరకు మీ ఆత్మ కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమా, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమ నిరంతరమును నీవి అయ్యున్నవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదా గృహములలో చేరిన మీ అందరికీ, వాక్యం వినేటువంటి ప్రియులందరికీ తోడయుండి నడిపించునుగాక. దేవుని స్తుతి
అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. తిరిగి ఆదివారం ఉదయం 10 గంటలకు మనందరం కలుసుకుందాం. అంత దనక దేవుని కృప మీకు తోడైండునుగాక. ఆమేన్.